గత వైసీపీ హయాంలో టీటీడీలో భారీగా కుంభకోణాలు జరిగాయని కొందరు ఉద్యోగులు అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు జనసేన నేత కిరణ్ రాయల్. అట్టి ఉద్యోగుల్ని అదే పోస్టుల్లో ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. టీటీడీలో ప్రక్షాళన చేపట్టాలని డిమాండ్ చేస్తున్న జనసేన నేత కిరణ్ రాయల్ తో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. టీటీడీలో గత 5 సంవత్సరాలు జరిగిన బడ్జెట్ వివరాలపై ఫారెన్సిక్ ఆడిట్ జరపాలని చెప్పి జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వాస్తవంగా ఎందుకు అలాంటి ప్రక్రియ చేపట్టాల్సి వచ్చింది ఏంటి అనేది జనసేన నాయకులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసు. సార్ నమస్తే. ఇవాళ టీటీడీలో ఫారెన్సిక్ ఆడిట్ విధానం కోరుతున్నారు. ఎందుకు కోరుతున్నారు, ఏ కారణం చేత కోరుతున్నారు? సార్ ఒకటే అండి, గత ప్రభుత్వంలో వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఇద్దరు చైర్మన్లుగా ఉన్నారు. వాళ్ళ అనుచరులని తిరుమలకి పనిచేశారు. వాళ్ళ ఇంట్లో దారాదం చేసినట్టు తిరుమల పంచుకున్నారు. ఈ ప్రభుత్వం అది కుదరదు. ఇది కూటమి ప్రభుత్వంలో అంత కుదరదు. ముందుగానే పవన్ కళ్యాణ్ గారు తిరుమల విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. మేము మొదటి నుంచి కూడా అధికారంలో ఉన్న కొన్ని విషయాలు బయట తీస్తున్నాం, మేము మాట్లాడుతున్నాం. టీటీడీ విషయంలో చైర్మన్ గారు కూడా సానుకూలంగా ఉన్నారు కూడా ఆయన అన్ని విషయాలు చెప్తున్నాం, మార్చుకుంటున్నాం. కానీ ఎవరికి తెలియని విషయం ఏమంటే టీటీడీలో ఆడిట్లో గోల్మాల్ జరిగింది, భారీ గోల్మాల్ జరిగింది. అది ఆడిట్ ఫోరెన్సిక్ ఆడిట్ అయితే ప్రతి పావలా పైసా కూడా బయటకు వస్తుంది. ఎందుకంటే ఉదాహరణకి ఒక హోటల్లో ఆయన అనుచరుడు 3 సంవత్సరాలు హోటల్ పెట్టుకొని లాస్ అని చెప్పి బిల్లు పెడితే క్యాన్సిల్ చేశారు. 1,80,00,000 ఎట్లా చేస్తారు? అలాంటి ఇన్ని జరుగుంటాయి, ఇన్ని బిల్లులు గోల్మాలు ఉంటాయి, ఇన్ని పోయి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఫోరెన్సిక్ ఆడిట్ పెడితే టీటీడీలో 5 సంవత్సరాల్లో ఎన్ని వందల కోట్లు ఎట్లా దారి మళ్లించారు, ఎవరెవరికి వాళ్ళ దారాదతలకు ఇచ్చారు, ఎవరు తినేశారో అన్నీ బయటకు వస్తాయి. సార్, టీటీడీలో విజిలెన్స్ విభాగం నిద్రావస్థలో ఉందన్న ఆరోపణలు వస్తాయి. ఎంతవరకు నిజం అది? మంచి నిద్రలా కాదు, నిద్ర మాత్రం వేసుకుని నిద్రపోతున్నారు మరి. అది వాస్తవం. ఎందుకంటే అన్న ఇప్పుడు పైన చైర్మన్ గారు మనం చెప్పినప్పుడు అనాథరైజ్డ్ హాకర్స్ లైసెన్సులు తీసేస్తామన్నారు. చెప్పిన రోజు నుంచి ఇంకా ఎక్కువైనాయి. ఎలా అయినా అర్థం కాల. ఆయన కూడా పాపం చాలాసార్లు ఫైట్ చేశారు. ఈవో గారు అందరూ చెప్తున్నారు. ఎవరు వస్తున్నారు? ఎవరు పెడుతున్నారు? తిరుపతి వాళ్ళు వస్తున్నారా? అంత కడపలు పులివెందులు వస్తున్నారా? లేకపోతే చిత్తూరు వాళ్ళు వస్తున్నారు? ఎవరు వస్తున్నారు తెలియట్లా. ఎవరు పెడుతున్నారు తట్టలు అక్కడ? ఎందుకు పెడుతున్నారు? తిరుపతి స్థానికులది. వాళ్ళు 100 సంవత్సరాలకైనా కష్టపడి వెంకటేశ్వర స్వామి సేవ చేసుకుంటే వాళ్ళకి అప్పట్లో ఇచ్చి తట్టలు అవి. వాళ్ళకి అంత బతుకు ఆధారం, వేరే ఆధారాలు లేవు వాళ్ళకి. వాళ్ళని కూడా పొట్ట కొడుతున్నారు. ఏంది అసలు? ఇది కరెక్ట్ కాదు. దీనివరకు ఎంతైనా ఫైట్ చేస్తాం, ఎవరితోనే మాట్లాడతాం. ఆ తట్టల విషయంలో సీరియస్గా ఉండాలి. ఎస్టేట్ ఆఫీసరు గోల్మాల్ చేస్తున్న అనుమానం అవుతుంది. టీటీడీలో ఉన్న అధికారులను కొంతమందిని మార్చాల్సిన అవసరం అవుతుంది. అప్పుడే టీటీడీ ప్రక్షాళన పూర్తిగా జరుగుతుందన్న. అంటే వీటి విషయాలన్నిటి మీద పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. 100% ఆయనకు అన్నీ తెలుసు, 1,00,000% తెలుసు ఆయనకు అన్నీ. మళ్ళీ మేము ఒకసారి అందరం కూడా తీసుకెళ్తాము. ఉదాహరణకి సారంగి హోటల్ ముందర ఐస్బర్గ్ అని ఒక పెద్ద స్టాల్ పెట్టాడు, 20 అడుగులు ఉంటుంది. చిన్న తట్ట పెడితే విజిలెన్స్లో పట్టుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు వదిలేస్తారు? అతను కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుని టీటీడీ న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది? అసలు టీటీడీ వాళ్ళు ఓన్లీ వీఐపీ సేవలను ఉండేదంతా కాదు కదా. ఇది ఆ ప్రభుత్వం కాదు, ఇది కూటమి ప్రభుత్వం. ఒప్పుకోము. ఖచ్చితంగా టీటీడీలో ప్రక్షాళన జరగాలి. ఆడ తట్టల హాకర్స్ లైసెన్స్ ఎవరైతే ఉన్నారో, న్యాయంగా ఎవరు లైసెన్స్ ఉన్నాయో వాళ్ళకి చెల్లాలి. ఎవరు బయట వాళ్ళు పెట్టుకుంటే మొహమాటం లేకుండా ఒక చట్టం తీసుకురావాలి. ఎలా అయితే ఎర్రచందనం దోచేస్తే కేసులు పెట్టి లోపలేసి నాన్ బెయిల్ కేసులు పెడతారో అలాంటి చట్టం తీసుకొచ్చేయాలి. టీటీడీలో ప్రక్షాళన చేపట్టాల్సిన అవసరం ఉంది. దీని పట్ల అవసరమైతే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక చట్టానికి సైతం తాము డిమాండ్ చేస్తామని చెప్పేసి జనసేన నాయకులు అయితే స్పష్టం చేస్తున్నారు. విడిజన్స్ రామకృష్ణ, రవి ప్రైమ్ 9 తిరుపతి.